నా బర్త్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఎంతో ఇష్టమైన పర్సన్స్ ఇప్పుడు హ్యాపీ ఫీల్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ వీడియోలో నా బర్త్డే బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. నా బర్త్డే ఎలా ఉంటుంది, ఎలా చేస్తున్నారు, అసలు సెలబ్రేషన్స్ ఉన్నాయా లేదా, నా కోసం గిఫ్ట్స్ తీసుకున్నారా లేదా ఏమీ తెలియదు. అండ్ నేనైతే అనుకుంటూ ఉన్నాను సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. అంటే 3 to 4 days నుంచి వీళ్ళైతే ఏదో ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. అంటే డిస్కస్ చేసుకోవటం కానీ, బయటకు వెళ్ళి రావటం కానీ ఏదో చేస్తున్నారు. బట్ నో ఐడియా, చూద్దాం ఏం చేస్తున్నారో ఏంటో. ఈవినింగ్ అయితే రెస్టారెంట్ ప్లాన్ చేశారు. రెస్టారెంట్ కి అయితే వెళ్దాము, రెడీ అయ్యి ఉండు అని అయితే చెప్పున్నారు. కాబట్టి అదొక్కటే నాకు తెలుసు. కేక్ కటింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ బర్త్డే మాత్రం నాకు చాలా కంప్లీట్నెస్ అనిపించింది అనమాట. అఫ్ కోర్స్ నాకు లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేశారు. మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ బర్త్డే కూడా నాకు కంప్లీట్ గానే అనిపిస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన పర్సన్స్ ముగ్గురు నాతోనే ఉన్నారనమాట. మా అమ్మగారు, నా హస్బెండ్, బాను. ఈ ముగ్గురే నాకు బిగ్గెస్ట్ వరల్డ్ అనమాట. నాకు చాలా ప్రీషియస్ పర్సన్స్. సో వీళ్ళ ముగ్గురితో నా బర్త్డే జరుగుతుందంటే మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఏం చేస్తారు ఏంటి అనేది అంతా కూడా సెకండరీనే. బట్ వీళ్ళతో నేను టైం గడుపుతున్నాను కాబట్టి అది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బాగా నచ్చింది. లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే యూట్యూబ్ కామెంట్స్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. మీ బ్లెస్సింగ్స్ నా పైన ఎప్పటికీ ఇలానే షవర్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మా ఫ్యామిలీ మీద కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీరు చూపించే ఈ లవ్ అండ్ సపోర్ట్ తోనే మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. దీస్ మెనీ డేస్ మీరు ఉన్నారన్నది నాకు చాలా గ్లాడ్నెస్ ఇస్తుంది అనమాట. ఎందుకో తెలియదు కానీ నాకంటూ ఒక పెద్ద వరల్డ్ ఉంది అన్న ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్ లో మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా మనసుకు తాకుతుంది అనమాట. అందుకే ప్రతి ఒక్కరికి కూడా షౌట్అవుట్స్ ద్వారా పేరు పేరున మెన్షన్ చేస్తూ థ్యాంక్స్ అనేది డెడికేట్ చేస్తూ ఉన్నాను. సో యా, ఇంకా ఇవాళ వ్లాగ్ అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మీరు చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ పాయసానికి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేయట్లేదు. మార్నింగే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా బయట తినేసారనమాట. ఇంకా బయట నుంచి తీసుకొచ్చారు నాకి, అమ్మకి. వీళ్ళైతే బయటకే వెళ్ళేసి తినేసి వచ్చేసారు. అండ్ ఉదయాన్నే లేచేసి ఫస్ట్ అయితే స్వీట్ తోనే స్టార్ట్ చేయాలి కదా బర్త్డే అంటే. సో దానికోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను సగ్గుబియ్యం సేమియా పాయసం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పైగా నేను కండెన్స్డ్ మిల్క్ తో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటది కూడా. సగ్గుబియ్యం అయితే ఆల్రెడీ నేను 1 hour బ్యాక్ నేను నానపెట్టేసి ఉంచాను. అదైతే బాయిల్ కి పెట్టేశాను. అండ్ ఇక్కడ కడాయి ప్లేస్ చేసుకొని నెయ్యి వేసేసుకునేసి డ్రై ఫ్రూట్స్, సేమియా అయితే వేయించేసుకుంటున్నా. ఇంక ఇక్కడ సేమియా అంతా కూడా మంచిగా వేగిపోయింది కదా. అండ్ సగ్గుబియ్యం కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. అది ఇందులో సేమియాలోకి మిక్స్ చేసి కలిపేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసేసుకునేసి అసలు ఏమాత్రం లంప్స్ లేకుండా ఒక మిక్స్ ఇచ్చేయాలి. అలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ టైంలో నేనైతే కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరైతే షుగర్ ఉన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి వేస్తున్నాను. పైగా టేస్ట్ కూడా కండెన్స్డ్ మిల్క్ తో చాలా బాగుంటది అనమాట ఈ రెసిపీ. జస్ట్ ఒక 1/2 tin కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసేసుకునేసి ఒక మిక్స్ ఇచ్చేసిన తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకునేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇంకా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకునేసి కలిపేసుకుని సర్వ్ చేసుకోవటమే. అసలు ట్రస్ట్ మీ ఎంత టేస్టీగా ఉన్నిందంటే నిజంగా కండెన్స్డ్ మిల్క్ తో చేసాం కదా, మరింత టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ ఎలా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది కదా, మౌత్ వాటరింగే కదా. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను నా బర్త్డే కోసం పర్చేస్ చేసుకున్నవన్నీ కూడా ఇక్కడ చూపించేస్తున్నాను. ముందైతే నైటీ అండి. ఇది ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను. అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్న క్లాత్ అండ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంటుంది అనమాట. నేను పర్చేస్ చేసుకునే నైటీస్ అన్ని కూడా అమెజాన్లో. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. మీ సైజ్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇదైతే బర్త్డే శారీ అనమాట. ఆల్రెడీ నేను శోభా శారీస్లో పర్చేస్ చేసుకున్నాను అనంతపూర్లో. శారీ అంతా కూడా ఆనియన్ పింక్ కలర్లో వచ్చి ఉంటుంది. పైగా ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ అంతా కూడా బార్డర్, పళ్ళు డిజైన్ అంతా కూడా
కట్ వర్క్ ఇచ్చారు అండ్ స్టోన్ వర్క్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. మెటీరియల్ అయితే కొంచెం టిష్యూ మిక్స్డ్ లాగా ఉంటది అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలా స్టోన్ వర్క్స్ తో ఫిల్ అయి ఉంటది కాబట్టి నైట్ టైమ్స్ మనం పార్టీస్ అలా ఉన్నప్పుడు ఈ శారీ డ్రేప్ చేసుకుంటే చాలా బాగుంటది. ఇది నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కోసం నేను పర్చేస్ చేసుకున్న ఫ్యూ యాక్సెసరీస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే హెయిర్ క్లిప్ బో డిజైన్ లో ఉంటది. ఇది మీషో నుంచి పర్చేస్ చేసుకున్నాను. అండ్ నెయిల్ పాలిషెస్, ఈ బ్యాంగిల్స్ అండ్ అలాగే ఈ నెక్ పీస్ అయితే మాత్రం చాలా బాగుంటదండి. జ్యువెల్స్ ఎంపోరియా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం మింత్రా నుంచి పర్చేస్ చేసుకున్నా. ఈ చిన్న ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకు నెక్ పీస్ కి వచ్చాయన్నమాట. అది నాకు సెట్ అవ్వలేదు, అందుకోసం నేను ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేసేసాను అనమాట. అండ్ నెయిల్ పాలిషెస్ చూసారా ఎంత బాగున్నాయో, రెండు కలిపి ఇలా అప్లై చేసుకున్నాను. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. హలో, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా 6 o'clock అవుతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాము రెస్టారెంట్ కి. ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఓవరాల్ శారీ అంతా కూడా ఈ ఆనియన్ కలర్ శారీ, ఇది శోభ శారీస్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. చాలా బాగా నచ్చింది. అండ్ జ్యువెలరీ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ జ్యువెల్స్ ఎంపోరియా నుంచి పర్చేస్ చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి, చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే మింత్రా నుంచి అనమాట. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ అలాగే బ్యాంగిల్స్ అయితే ఇవన్నమాట, ఇవి బ్యాంగిల్స్. అండ్ అలాగే హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసేసుకున్నాను. ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది అంటున్నారు. నేనైతే కొంచెం వాళ్ళని అలా హోల్డ్ చేసేసి మాట్లాడుతున్నాను అనమాట మీతో. ఇంకా స్టార్ట్ అయిపోదాం. అక్కడ ఎలా ఉండబోతుంది ఏంటి అంతా కూడా మీరు చూసేయండి. पिक्चर अभी बाकी है मेरा दोस्त. ఇప్పుడు చూడండి పిక్చర్ రిలీవ్ అవుతుంది. వెయిటింగ్ రెడీయా మరి? రా పద తొందరగా, టైం లేదు. ఎంటర్ అవ్వగానే ఏంటి ఎక్కడికి వచ్చాం అనిపించింది అనమాట. రెస్టారెంట్ అని చెప్పారు, ఇదేంటి అపార్ట్మెంట్ లాగా ఉంది అని చెప్పేసి అనుకున్నా. బట్ కానీ ఫస్ట్ మేము వచ్చేసాము రుక్రామ్ సైరా థియేటర్ అనమాట, ప్రైవేట్ థియేటర్. దీనికైతే బుక్ చేశారు. అండ్ సర్ప్రైజ్ అయితే మాత్రం అల్టిమేట్ అనమాట. వెళ్ళంగానే బర్త్డే గర్ల్స్ యాష్ వేశారు, ఆ తర్వాత క్రౌన్ పెట్టేశారు, బ్లైండ్ ఫోల్డ్ కట్టేసి బబుల్స్ తో వెల్కమింగ్ అయితే చేశారనమాట. నాకైతే ఆ వెల్కమింగ్ చూస్తుంటే ఒక క్వీన్ ఫీల్ వచ్చింది. లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ స్మోక్ ఎఫెక్ట్ అయితే అసలు మామూలుగా లేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికి వచ్చాను అనిపించింది. సడన్ గా అసలు ఒకలాంటి షాక్ అనమాట నాకు. మొత్తం పెద్ద పెద్ద సౌండ్స్ తో ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ నా ఫొటోస్ అయితే ఆ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. అది వాళ్ళే తయారు చేశారంట. మన చాయిస్ కి తగ్గట్టు డెకరేషన్ అయితే వాళ్ళు చేస్తారంట. ఇక్కడైతే కేక్ మేమే తీసుకొచ్చేసాము. వాళ్ళు ఇచ్చే కేక్ మేము తినలేమేమో అని చెప్పి బయట ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకున్నారనమాట. అసలు అక్కడ ఉన్నది క్రీమీ కేకా కూల్ కేకా తెలియదు అనమాట. అందుకోసం
బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. చిన్నదా పెద్దదా? ఆబ్వియస్గా నేను వాళ్ళదే ఓపెన్ చేస్తాను. I got it. ఈ బాక్స్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను లాస్ట్ ఇయర్. ఆల్రెడీ అంటే లాస్ట్ ఇయర్ అన్నమాట. బాబోయ్ బాలు సూపర్. అమ్మో అసలు ఎంత నాకు మైకేల్ కోర్స్ లో నువ్వు ఇదే కదా, ఇదే మోడల్ కదా చూపించావు. బానూస్ గిఫ్ట్ ఈస్ అల్టిమేట్. రోజ్ గోల్డ్ మై ఫేవరెట్ అసలు. పైగా జార్డాన్ వాచ్. ఇది అయితే బాక్స్ చూడంగానే గుర్తుపట్టేశాను, ఎందుకంటే ఆల్రెడీ హస్బెండ్ లాస్ట్ ఇయర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. తీతి ఏంటి? ఓపెన్ ఇట్. Are you serious? మైక్ హాలీలాండ్ లార్క్ M2 అస్సలు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అవైలబిలిటీ లేదు. నాకు ఇది కావాలి అని చాలా రోజులుగా చెప్తున్నాను. ఓ మై గాడ్, ఒకటికి మించి ఒకటి గిఫ్ట్స్. రియల్లీ చాలా 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 బాగున్నాయి. వాచ్ అండ్ మైక్. ఈ మైక్ అన్బాక్సింగ్ ఇప్పుడు నేను చేయను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే చేస్తాను, ఎందుకంటే దీన్ని సపరేట్ వీడియో షేర్ చేస్తా. ఓకే. అందంగా ఉండాలనుకుంటున్నాను. కొంచెం తిప్తా. మమ్మీ బాగుందా? సూపర్. బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. మై ఫేవరెట్ అండి ఇది. అసలు ఈ మైక్ కోసం ఇది ఒక డ్రీమ్ మైక్ అని చెప్పొచ్చు యూట్యూబర్స్ కి. ఈ వీడియో అన్బాక్సింగ్ అంతా కూడా నేను సపరేట్ గా మీతో షేర్ చేసుకుంటాను. ఈ పార్టీ అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మ, హస్బెండ్, బాను ముగ్గురు కలిసి నాకు ఇంత హ్యాపీ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. మై హోల్ వరల్డ్ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్, ఈ వైబ్, ఒక క్వీన్ ఫీల్ వచ్చింది అనమాట నాకైతే. చాలా హ్యాపీ. యూ గైస్ మేడ్ మై డే రియల్లీ. అండ్ ఇంకొకటి, నా మేనకోడలు కూడా మంచి గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేసి నాకు షేర్ చేసింది. అది వీడియోలో యాడ్ చేస్తాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ మేకింగ్ ఏంటంటే, ఒక మనకు టైం కేటాయించి జస్ట్ ఒక గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసినా కూడా మన చేత్తో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. కానీ తను టైం ఇన్వెస్ట్ చేసి నా కోసం ఒక మంచి గిఫ్ట్ అయితే వీడియో షేర్ చేసింది. అది కూడా వీడియో మధ్యలో యాడ్ చేస్తాను. సో అదనమాట. ఇంక ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వెళ్ళిపోదాము. గిఫ్ట్స్ అన్ని కూడా ఇంటికి వెళ్ళాక హ్యాపీగా చూసుకుంటా. ప్రెసెంట్ అయితే ఇది వేసేసుకున్నాను. అండ్ నేను ఫస్ట్ టైం ఇలా ప్రైవేట్ పార్టీ, ఐ మీన్ ప్రైవేట్ థియేటర్ బుక్ చేసి ఇంత సర్ప్రైజ్ చేయడానికి రియల్లీ గ్లాడ్ గా ఫీల్ అవుతున్నా. ఇంకా మాటలు లేవన్నమాట నాకు హ్యాపీనెస్ కి. లైవ్ లో చెప్పారు కానీ ఇంత జరుగుతుంది అనుకోలేదు. బట్ ఫైనల్లీ చాలా చాలా హ్యాపీ. లైవ్ లో ఏం చెప్పాను నేను? పిక్చర్ అవి బాకీ అన్నాడు కదా. పిక్చర్ ఖతం హో గయా. చూసారా బటర్ఫ్లైస్ కూడా. ఐ ఫీల్ లైక్ బటర్ఫ్లై రైట్ నౌ. ఇప్పుడు నాకు బటర్ఫ్లై ఫీల్ వస్తుంది ఎగురుతున్న లోపలే. ఎప్పుడైనా సరే ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి. ఇలా ప్రైవేట్ పార్టీ, ఐ మీన్ థియేటర్ బుక్ చేసేసుకునేసి హ్యాపీగా ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేస్తే సరిపోతుంది. నైస్. అండ్ బాను రాగానే ఎంట్రన్స్ లోనే నాకు ఒక వీడియో ప్లే చేశారు, నా ఫొటోస్ అన్ని కూడా పెట్టి. అది కూడా చాలా బాగుంది. ఓకే, ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం.
హ్యాపీ నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఇంకా అక్కడ పార్టీ అంతా కూడా కంప్లీట్ చేసేసుకునేసి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. మేము వచ్చిన రెస్టారెంట్ అయితే యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ అనమాట. యూఎఫ్పీకి అయితే వచ్చాము. ఇదైతే అనసూయ గారు ఓపెనింగ్ చేశారనమాట. ఎలా ఉంటుంది ఏంటి అని అయితే వచ్చేసాము. అండ్ ఫుడ్ అండ్ అంబియన్స్ అంతా కూడా చాలా క్లాసీగా అనిపించింది. ఫస్ట్ టైం వస్తున్నాం అనమాట మేమైతే. అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ యువర్ రెస్పెక్ట్ సురీత్, శ్రీజ, అయాన్ ఖాన్, రాహిమా, రేఖ, నాగలక్ష్మి, జస్వితా రాణి, షేక్ షబానా, సంధ్యారాణి, వసుంధర, దివ్య సింపుల్ బ్లాగ్స్, అమ్మోప్రియ, మణికంఠ, ప్రియాంక ప్రియ, ఐశ్వర్య తెరిగొప్పుల, పెండోర్ హేమ, శ్రావ్య, నాగేంద్ర ప్రణిత, చింటూ మింటూ, శ్రవణ్ ఉజ్వల్, అషుజు వ్లాగ్స్, ఓబుల నరసింహ, రాజేశ్వరి దేవి, స్వాతి గోసల, సాత్విక, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్, బటర్ఫ్లై బోటింగ్, విభాష్యం, పద్మావతి, దుబ్బ గీత, బేబీ చిట్టి, మైకి చింటూర్, ప్రీతి భరత్, సంధ్య అలపాటి, అనితా నాయుడు, లావణ్య, చిట్టి గంజి, వంశీ జ్యోతి, కళ్యాణి, గెర నీలిమ, సయ్యద్ ఆశ్రా, లక్కీ చిన్ని, ఇట్స్ మీ యువ మను, సౌమ్య, సీతారెడ్డి, సింధు కలెక్షన్స్, తేజు తేజ. లాస్ట్ వీడియోకి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ అలాగే విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ నా పైన ఎప్పటికీ ఇలానే షవర్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బర్త్డేకి మీరు షేర్ చేసిన ప్రతి ఒక్క కామెంట్ అండ్ అలాగే విషింగ్ చాలా చాలా ప్రీషియస్ అండి. నాకైతే లైవ్ లో జాయిన్ అయింది కొంతమంది అయినా విష్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. నిజంగా అసలు ఎంత చెప్పినా తక్కువే అండి. మీ అందరి లవ్ ముందర ఇవన్నీ కూడా చాలా తక్కువే అనిపిస్తుంది. ఇలానే నా మీద మా ఫ్యామిలీ మీద మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇలానే షవర్ చేస్తూ ఉండాలని అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇక్కడైతే ఇంకా మేము రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఆర్డర్ చేసామన్నమాట. అమ్మ అయితే శ్రావణ మాసం చేస్తున్నారు కాబట్టి నాన్ వెజ్ అస్సలు తీసుకోరనమాట. అమ్మకైతే మష్రూమ్స్ ఆర్డర్ పెట్టేసాము స్టార్టర్స్ లో. అండ్ అలాగే మేమైతే ఆర్డర్ పెట్టేసుకున్నాము కడాయి చికెన్ అండ్ అలాగే బటర్ చికెన్. బ్రెడ్ ఐటమ్ లో బటర్ నాన్ అండ్ అలాగే బటర్ కుల్చా గార్లిక్ నాన్ అనమాట. అండ్ స్టార్టర్స్ లో అయితే మాత్రం అక్కడ స్పెషల్ స్టార్టర్ అనమాట. అదైతే 500 రూపీస్ అంటండి ఒక చిన్న ప్లేట్. బట్ టేస్టీగానే ఉంది కానీ చాలా తక్కువ క్వాంటిటీతో వచ్చింది. ప్రైస్ మాత్రం చాలా కాస్ట్లీ అనమాట. అమ్మకైతే మష్రూమ్ మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకుంది. అసలు తను ఎక్కువగా తినరనమాట, అస్సలు ఇష్టపడట్లేదు. సో దానికోసం జస్ట్ స్టార్టర్ మాత్రమే ప్లేస్ చేసాము. అండ్ ఫైనల్లీ డిలైట్ కోసం అయితే మాత్రం అప్రికాట్ డిలైట్ అయితే ప్లేస్ చేసాం అనమాట. ఓవరాల్ ఫుడ్ అంతటితో పోలిస్తే నాకు అప్రికాట్ డిలైట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. చాలా టేస్టీగా అనిపించింది అనమాట. ఓవరాల్ రెసిపీస్ అన్నిటిలో కల్లా ఫుడ్ అంతా కూడా ఇంకా ఎంజాయ్ చేసేసాము అండ్ బయలుదేరిపోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా అంబియన్స్ అంతా కూడా చాలా బాగుందండి, చాలా క్లాసీగా ఉంది. బట్ కానీ లిఫ్ట్ లో ఎంటర్ అయినప్పుడు మాత్రం భారీగా స్మెల్ అనమాట, చెత్తగా వచ్చింది. చూస్తున్నారా టైం అయితే 9:15 అవుతుంది. అప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళేపాటికి 9:45 అయింది. ఇదండి నా బర్త్డే బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.